మనం వాడే ప్రతి వస్తువు, నూనె కానీ సబ్బు కానీ ఏదో ఒక షాపులో మనం తెచ్చుకుంటాము. షాపు వాడు ఉదయాన్నే వచ్చి పూజ చేసి మరి వాటిని పూజ చేస్తారు. వారి దేవునికి, వాళ్ళ ఇష్టదైవానికి పూజ చేస్తాడు. తర్వాత వానికి వ్యాపారము చేసుకుంటాడు. మరి మనం వాడే వస్తువులన్నీ పూజ చేసిన తర్వాతనే మనం కొనుక్కుంటాం కదా. మరి అవి కూడా విగ్రహానికి అర్పించినవే కదా, అవి ఎందుకు తీసుకోవచ్చా తీసుకోకూడదన్న క్వశ్చన్ కూడా చాలామందికి ఉంది. దాని గురించి కూడా బ్రదర్ ఒక 2 మాటలు చెప్పాల్సింది కోరుచున్నాం. 10వ అధ్యాయము మనము గమనించినప్పుడు 16వ వచనం నుంచి 22వ వచనం వరకు ఇప్పుడు మనం చూసినట్లుగా విగ్రహాలకు అర్పించినటువంటి వాటిలో పాలు పొందకూడదు. అలా గనక పాలు పొందినట్లయితే మనము దయ్యములతో పాలు పొందినట్లే అని చెప్తూ ఉన్నాడు. చెప్పినటువంటి అపోస్తులైన పౌలు 23లో అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు, అన్నింటి యందు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేసే కాదు. కాబట్టి నాకు స్వాతంత్రం ఉన్నా అన్నీ చేయకూడదు, ఎందుకంటే అన్నిటి వల్ల క్షేమాభివృద్ధి రాదు అని అన్నాడు. చెప్పినటువంటి ఆయనే కింది వచనంలో మనస్సాక్షి నిమిత్తము ఏమని అంటున్నాడంటే, ఎదుటివాణ్ణి తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూడాలి. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మునిదేదో దాన్ని తినవచ్చు. అంటే ఇప్పుడు విగ్రహార్పితము అని నువ్వు కొట్టుకెళ్ళి ఇది పూజ చేసావా, ఇది ఏం చేసావు నాకు చెప్పని అడగాల్సిన పని లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కటికవాణి అంగడికి గనక వెళ్ళినప్పుడు ఏ విచారణ చేయకుండా అమ్మేదేదో తెచ్చుకొని తినవచ్చు, దానివల్ల దోషం మనకు ఉండదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు భూమి దాన్ని పరిపూర్ణత ప్రభువు అయి ఉన్నవి అని అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, విగ్రహార్పితంలో అనలేదు, నువ్వు చేయలేదు, ఎవరో చేశారు. ఎవరో చేసిన దాన్ని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే నువ్వు అంగడికి, కటికవాణి అంగడికి వెళ్తున్నావు. ఆ కటికవాణి అంగడికి వెళ్ళినప్పుడు వాస్తవంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొరింథీలో చాలా విపరీతమైనటువంటి విగ్రహారాధన ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అన్యులు కూడా మొక్కుకునేటప్పుడు నేను 100 పొట్టేళ్ళని ఇస్తాను అంటారు. 100 పొట్టేళ్ళని తెచ్చి నరికేస్తారు అనుకోండి, ఒక్కలే 100 పొట్టేళ్ళు వాళ్ళు తింటారా? పోనీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మనం కొబ్బరి చెప్పులు ఉంటాయి, ఆ కొబ్బరి చెప్పులు గుడికి తీసుకొని వెళ్ళి కొడతారు. ఒకటి భక్తుడి చేతిలో పెడతారు, ఒకటి లోపల పెట్టుకుంటారు. అలా 100 మంది భక్తులు వస్తే 100 చెప్పులు వస్తాయి. 100 చెప్పులు పూజారి తినేస్తాడా? తినడు. ఏం చేస్తారు? అవి అమ్మేస్తారు అంగట్లో. ఇప్పుడు అది ఏమైపోతుందంటే, ఎండబెట్టిన తర్వాత తీసుకొని వెళ్ళి ఎండు కొబ్బరిగా కొట్లోకి రావచ్చు, లేకపోతే దాన్నే ఎండబెట్టి నూనె తీయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అలాగనే కొరింథీలో విపరీతమైనటువంటి మాంసం, ఆ కటికవాణి అంగడి అన్నాడు కదా, మాంసం దుకాణాల నిండా దాదాపుగా అది ఉంటుంది. మరి ఏంటి మా పరిస్థితి అంటే, కటికవాణి అంగడికి అమ్మునదేదో అది నువ్వు ఏ విచారణ చేయకుండానే కటికవాణి అంగడిలో అమ్మేది నువ్వు తినవచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. సరే, కటికవాణి అంగడి అయితే ఏ విచారణ చేయకుండా తినవచ్చు. మరి ఒక అవిశ్వాసి పిలిచాడు విందుకి, మరి అప్పుడేం చేయాలి? అడగలేదు కానీ ఇది చెప్తున్నాను. మరలా కింద ఒక అవిశ్వాసి పిలిచాడు, అప్పుడేం చేయాలి? 27 అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళటానికి మనస్సు ఉంటే మీకు వడ్డించింది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయకుండానే తినండి. తెలియకపోతే మీరు తినేసేయండి, విచారణ ఏం చేయకుండానే తినేసేయండి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించింది అని చెప్పిన ఎడలా అటు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తం తినొద్దు. తెలిస్తే తినొద్దు, తెలియకపోతే నీకు తెలియనంత వరకు తిను, కానీ నీకు అది తెలిసినప్పుడు నువ్వు దాని నుంచి దూరంగా ఉండు. కాబట్టి అసలు ఇది ఏంటో నాకు తెలియదండి అంటే, నీకు తెలియనంత వరకు నువ్వు తిను, కానీ మనకు తెలిసినప్పుడు దాని నుంచి మనం దూరంగా ఉండాలి. మనస్సాక్షి నిమిత్తం అంటే నీ మనస్సాక్షి కాదు, ఎదుటివాని మనస్సాక్షి అంటున్నాడు. కానీ ఎదుటివాని మనస్సాక్షి నా మనస్సాక్షి కాదు, తెలిస్తే తినొద్దు అన్నాడు. ఇక అంతే. తెలియనంత వరకు మనం తిన్నాము, మన మీద దోషం అనేటువంటిది లేదు. కానీ తెలిసినప్పుడు మాత్రం మనం తినకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని తినటానికి దేవుడు మనకు అనుమతి అనేటువంటిది ఇవ్వలేదు. కింద చెప్తూ ఉంటాడు ఈ 31వ వచనం, కాబట్టి మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేమి చేసినా సమస్తమో దేవుని మహిమ కొరకు చేయండి. ఒకవేళ ఉదాహరణకి ఈ విగ్రహార్పితం తింటే నా దేవునికి ఎంత మహిమ కలుగుతుందని ఆలోచన చేయండి, మీకే అర్థమవుతుంది.